ఆ మాత్రం బేసిక్ సెన్స్ లేదా నీకు? బేసిక్ సెన్స్ లేదా? ఏం తుపాకీ ఉందనే పొగరా? తుపాకీ ఉందనే పొగరా? బలుపా? ఇలాంటి సందర్భాల్లో మహిళా పురుషుడా కాదు, అసలు మనిషా అని చెప్పి అడగాలి. There is no space for the gender here. In this places only humanity always matters. మీరు చూడండి, తండ్రి వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత అక్కడ ఆ వ్యక్తి ఎవడి కోసం చెప్పాడు? నీ కోసం, నీ కుటుంబం మంచి కోసం కదా. అంత బలుపా? ఒక సామాన్య కార్మికుడు అంటే అంత అలుసా మీకు? తుపాకీ ఉందని రెచ్చిపోతావా? నీకంత పిచ్చుంటే వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో. క్షమించాలి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నందుకు. బహుశా మహిళా లోకంలో శాంతమూర్తులకు తిరగలేదు. మా చుట్టూ కూడా మహిళలు చాలామంది ఉన్నారు. ఒక్కోసారి ఎక్కడైనా మేము కాస్త బౌండరీ దాటుతూ ఉంటే ఆగమ్మా అని చెప్పి శాంతం వహించి మమ్మల్ని శాంతింపజేస్తూ ఉంటారు. అలాంటి శాంతివంతమైన మహిళా లోకం ఉన్న సమాజం మంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తికి సంబంధించి ఆ తుపాకీ పట్టుకు వెళ్ళి ఛాతి మీద గురిపెట్టింది ఏకంగా. ఒక్క రెప్పపాటు కాలంలో ఆ పిచ్చెక్కి ఆ ట్రిగ్గర్ చేస్తే ఆ కుటుంబాన్ని మనిషి తీసుకురాగలదా ఈ వ్యక్తి? నేను మహిళను కూడా పిలవను ఇక్కడ. ఎందుకంటే మహిళా సమాజం కూడా తలదించుకుంటుంది ఇటువంటి వ్యక్తులని చూస్తే. చూడండి ఎంత కోపంతో వెళ్ళిపోతుంది. కోపంతో వెళ్ళిపోయి రివాల్వర్ తీస్తోంది. మీరు చూడొచ్చు ఆ వెహికల్కి సంబంధించి అదుగో రివాల్వర్ తీసి అసగాడికి అదుగో. ఒకసారి ఆ కాన్వర్సేషన్ చూద్దాం. అక్కడ వాళ్ళ కాన్వర్సేషన్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఇటువంటి ఘటనలకు సంబంధించి సాధారణంగా ఆఫ్కోర్స్ మీరు మనం రిపోర్ట్ చేసిన సందర్భంలో, లేకపోతే మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఒక క్రమంలో మనం ఆటోలో వెళ్ళిన క్రమంలో సిఎన్జి ఫ్యూయల్ రీఫ్యూలింగ్ చేయించినప్పుడు దీపం అంటారు, కారులో కావచ్చు, ఆటోలో కావచ్చు. సో అదే సందర్భం చెప్పడం అంటే నీకు మంచి చేయడం కూడా నాకు ప్రమాదంగా మారింది అనుకున్న క్రమం కింద చూడాలి దీన్ని. జరిగిన ఈ మహిళ చేసిన ఉదాంతం మాత్రం ఈరోజు చాలా వరకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నిజంగా అక్కడ స్టేషన్ లో పనిచేసే వర్కర్ పెట్రోల్ కట్టించే ముందు మీరు ఫుల్ లోడ్ లో ఉంది కాబట్టి కారు మీరు దిగితే మంచిదే అని చెప్పి సూచించారు. కారులో నుంచి దిగాలని రజనీష్ కుమార్ అనే వ్యక్తి తను మాట్లాడిన నేపథ్యంలో వెంటనే మమ్మల్ని దిగమంటావా అని ఆ ఓనర్ ఇషాంత్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను ముందు గొడవకి సిద్ధమయ్యాడు. అదే టైంలో తండ్రితో గొడవ పడుతున్న తండ్రికి మద్దతుగా కూతురు హరీబా కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేసింది. తర్వాత అక్కడ కొందరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తండ్రిని వీళ్ళని వారించే టైంలో హడావిడిగా కారులో నుంచి రివాల్వర్ తీసుకుని వచ్చి ఛాతి మీద గన్ను పెట్టి కాల్చేస్తానంటూ హెచ్చరిక చేసిన నేపథ్యం. అది కాకుండా నీ కుటుంబం మొత్తం గుర్తుపట్టలేనంతగా కాల్చి పారేస్తానంటూ ఫరీజా హరీబా హెచ్చరించిన పరిస్థితి. దాంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడ్డుకుని ఆమెను అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నేపథ్యంలో రజనీష్ ఫిర్యాదుని పోలీసులు తీసుకున్నారు. ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి గన్ను స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉత్తరప్రదేశ్ లో. అయితే ఇక్కడ ఒక మహిళగా ఉన్న ఒక మహిళ అంత ఆవేశంతో గన్ను చేతిలో పట్టి అక్కడ పనిచేసే సిబ్బంది మీద ఎందుకు రియాక్ట్ అయింది అనే దాని మీదనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు బేసిక్ గా తన తండ్రితో వాదనకు దిగడం వల్ల రియాక్ట్ అయిందా, లేదు అక్కడ ఏమన్నా రజనీష్ ఏదైనా పొరపాటుగా ఏమన్నా మాట్లాడా, లేకపోతే అంత రియాక్ట్ కావాల్సిన ఒక అమ్మాయి అంత రియాక్ట్ కావాల్సిన ఎందుకు పరిస్థితులు వచ్చాయి అనే దాని మీదనే కొంత చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు పోలీసులు అయితే రివాల్వర్ తీసుకుని అంటే గన్ తీసుకుని ఛాతి మీద పెట్టి కాల్చుతాను అని చెప్పి నిన్ను గుర్తుపట్టలేను, నీ కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టలేనందుగా కాల్చి పడేస్తానని హెచ్చరించడాన్ని
కొంత సీరియస్ గానే పోలీసులు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. పోలీసులు వెంటనే అదుపులో తీసుకున్నారు. వాళ్ళ ముగ్గురిని కూడా తల్లి, తండ్రి, తర్వాత అరీబాను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి గల కారణాలు ఏంటనేది ఒకసారి ఆలోచించాలి. ఈ తండ్రి ఒకసారి అతని మీద పోయాడు. తర్వాత అక్కడున్న పక్కనున్న తోటి సిబ్బంది అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటనే ఈ అమ్మాయి హడావిడిగా వెనక్కి వెళ్లి కారులో నుంచి గన్ను తీసుకుని వచ్చి కాల్ చేస్తానని చెప్పిన పరిస్థితి. సో ఇటువంటి సందర్భం బహుశా చాలా రేర్ గా చూస్తాం. కొన్ని సినిమాలలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. మామూలుగా మగవాళ్ళు ఆవేశపడుతున్నా కొంతమంది లేడీస్ చుట్టుపక్కల అటువంటి సంఘటనలు ఉన్నప్పుడు శాంతింపజేసే ప్రయత్నం చేస్తారు, వెనక్కి లాగుతుంటారు మగవాళ్ళని, గొడవలొద్దు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇక్కడ చివరికి అరీబా గన్ను తీసుకుని వచ్చి కాల్ చేసేంత దీనికి తనకి అంత ఆవేశం అక్కడ ఏ పరిస్థితుల్లో వచ్చింది, ఏం జరిగింది అనే అంశాన్ని కూడా మనం ఒకసారి చూసుకోవాలి. బట్ తనకి అంత ఆవేశం రావడానికి గల కారణం ఏమైంటది అనేది కూడా చూడాలి. తన రివాల్వర్ని తీసుకొని వచ్చింది నేరుగా ఎవరైతే రజనీష్ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఉన్నాడో వాడి మీద ఎక్కువ పెట్టింది, కాల్ చేస్తానని చెప్పి జరిగిన ప్రయత్నం కూడా జరిగింది. కాబట్టి ఫైనల్ గా ఈ ఇష్యూ అయితే పోలీసులు నమోదు చేశారు, కేసు నమోదు చేశారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం కింద మాట్లాడుకుంటే కృష్ణమోహన్, ఆ క్షణంలో ఆ తల్లి అరీబా తల్లి కనుక తన వెనక్కి లాకపోయి ఉంటే, ఎందుకంటే సీదా తీసుకువెళ్ళి తన గుండెల మీదే ఇలా తుపాకీ పెట్టి ఏం మాట అందంటే, ఇతనీ గోలియా మారుంగికి ఘర్ వాలే పహచాన్ నహీ పాయింగే, ఇతనీ గోలియా మారుంగికి ఘర్ వాలే పహచాన్ నహీ పాయింగే. అంటే కుటుంబం కూడా గుర్తుపట్టలేనంతగా పేల్చేస్తారంటే ఎలా చూడాలి? ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న వ్యక్తి నీ మంచి గురించి చెప్పినప్పుడు కూడా తిరిగి దాడి చేయడం అంటే సమాజం ఏ స్థాయికి దిగజారిపోయింది అనుకోవాలి ఇక్కడ? కొంత అంటే ఇక్కడ మానవత్వం మర్చిపోయిన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. నిజంగానే తల్లి వెనక్కి రాకపోయింటే, నిజంగా ఆ పొరపాటున ఆవేశంలో టిక్కర్ నొక్కేస్తుంటే కంప్లీట్ గా ఆ బుల్లెట్ అతని ఛాతీలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. ఖచ్చితంగా అతను అక్కడికక్కడే చనిపోయే సిచ్యువేషన్ ఉంది. కానీ ఒక్కొక్కసారి ఆవేశం మనిషికి, అంటే ఇది ఆడైనా మగైనా కావచ్చు, మనిషికి ఇటువంటి ఆవేశపూరిత ఆవేశం ఎంత దూరం తీసుకెళ్తుందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మహిళ అయి ఉండి అందులో చేసే ఒక సిబ్బందికి నేరుగా ఆ కాళ్ళు పెట్టి ఫోన్ పెట్టి గన్ పెట్టి నిన్ను కాల్ చేస్తానని చెప్పడం, మరోవైపు ఇంకొకటి కూడా నువ్వు నీ కుటుంబ సభ్యులు గుర్తుపట్టలేనంతగా కాల్ చేస్తానని చెప్పి బెదిరించడం. సో అది కొంత రియాక్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దానికి కూడా అంటే ఇక్కడ ఏం పూర్తిగా దాంట్లో అతని దగ్గర నుంచి రియాక్షన్ ఏంటి, రితీష్ దగ్గర నుంచి జరిగిన ఇష్యూ ఏంటి? కానీ రితీష్ కూడా ఎక్కడ భయపడకుండానే నేరుగా నిలబడ్డాడు. గన్ను తీసుకుని వచ్చి కాలుస్తున్న తర్వాత కూడా అతను అంటే నిలబడ్డ ఉన్న పరిస్థితి కూడా మనకు చూస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్ లో అక్కడ మధ్య తండ్రికి ముందు రితీష్ మధ్య ఏం సంవిధానం జరిగింది, ఏం వాదనలు జరిగాయి అనేది కూడా మనం ఒకసారి చూడాలి. కానీ ఓవరాల్ గా సంఘటన మాత్రం ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు దీనికి పోలీసులు వెంటనే రియాక్ట్ అవ్వడం కూడా మంచి పని చేశారు. వెంటనే కేసు నమోదు చేశారు. ముగ్గురు